దేవుడు లేడని చెప్పడానికి నాస్తికులు ఏర్పరచుకున్న మూల సిద్ధాంతాలు ఏవి? ఆస్తికవాదంలో ఉన్నటువంటి వాంగ్మయం, అది బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, గురు గ్రంథ్ సాహిబ్ కానివ్వండి, లేకపోతే వేదములు, మిగిలిన భారతీయ హైందవ సమాజంలో ఉన్నటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో వాటన్నిటినీ ఒక పక్కన పెట్టి ప్రశ్నిస్తారు. ఓకే, ప్రశ్నించటం వారు ఎన్నుకున్నటువంటి మొదటి ప్రమాణం. దాన్నే లాజిక్ అంటున్నాం. ఓకే. 2, భౌతికము అయినది మాత్రమే సత్యము, అభౌతికమైనది ఏది కూడా సత్యము కాదు అన్నటువంటి ఒక వాదన. 3, భౌతికమైనటువంటి సత్యము నిజమే, అభౌతికమైనటువంటి సత్యములు కూడా ఉన్నాయి, అయితే వాటిని చూడలేము అని ముందే పూర్వాభావం అంటే ప్రీసపోజిషన్ లో ఉంటారు. ఓకే. సో ఈ 3 పోగేసుకున్న తర్వాత నాస్తికత్వంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఉదాహరణకు నాస్తికత్వంలోనే అగ్నాస్టిక్స్ ఉంటారు, అంటే అజ్ఞేయతవాదులు. వారేమంటారు, ఈ సత్యము అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి సత్యము కూడా మాకు తెలిసింది అని చెప్పరు. ఓకే. ఎందుకు అని అంటే నాకు ఇంకా తెలియలేదు అని అంటారు, నేను ఊరికే ప్రశ్నిస్తున్నాను అని అంటారు. అది తార్కికంగా వీగిపోతుంది. ఎందుకు అని అంటే, ఆ విషయం అయితే నేను కూడా అంగీకరిస్తాను, అడిగిన ప్రశ్న అట్లే ఉంటుంది. అంతే కదా. ఎందుకు వీగిపోతుంది అని అంటే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సత్యాన్ని తెలుసుకోలేము అంటున్నారు. సత్యాన్ని తెలుసుకోలేము అన్న సత్యం తెలిసిందా మీకు అని ప్రశ్నించాల్సి ఉంటుంది. అప్పుడు అది వీగిపోతుంది. కాబట్టి వారు నిజాయితీగా వారి యొక్క దృక్పథాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక ముందుకు వెళితే మానవతావాదులు ఉంటారు, హ్యూమనిస్టులు అని కూడా పిలుస్తారు వీరిని. ఈ హ్యూమనిస్టులకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, మనిషే దానికి యావత్ ప్రపంచానికి లేకపోతే ఉన్నటువంటి ఎథిక్స్కు, ఉన్నటువంటి సైన్స్కు, ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా మూలము, లేకపోతే ఆయనే ప్రమాణము, మనుష్య జాతే ప్రమాణము అన్నటువంటి వాదన. నిరీశ్వరవాదం లేక నాస్తికత్వంలో ఉన్నటువంటి వేరువేరు గుంపులు ఇవి. సో ఇవి వీరి మూల సూత్రాలు. ఎవరెవరైతే ఏ గుంపుకు చెందుంటారో వారు ఆయా మూల సూత్రాలను తీసుకుంటారు. స్కెప్టిక్స్కు ప్రతి ఒక్కటి ప్రశ్నించాలి అన్నది మూల సిద్ధాంతం. అగ్నాస్టిక్స్లకు ఏంటి అని అంటే నాకు తెలియదు అన్నది మూల సిద్ధాంతం. అలాగే భౌతికవాదులకు కేవలం భౌతికమైనదే సత్యము అన్నది మూలవాదం. మానవతావాదులకు కేవలం మానవుడే అల్టిమేట్ రియాలిటీ అన్నది వాదం. అయితే వీరందరికీ ఉన్న బేసిక్ టెనెంట్ ఏమిటి, అందరికీ ఉన్న కామన్ బేసిక్ టెనెంట్ ఏమిటి అని అంటే, దేవుడు లేడు నెంబర్ 1, మనుష్యుని యొక్క మరణం తర్వాత ఇంకేమీ లేదు అన్నది నెంబర్ 2. ఇలా అంటే ఆస్తికవాదులు చెప్పేటటువంటి అభౌతిక సత్యాలు ఏవి కూడా వీరు వాటిని స్వీకరించరు. అది వీరికి ఉన్నటువంటి కామన్ గ్రౌండ్. దేర్ఫోర్ ఏ శాఖకు చెందినా చివరికి వచ్చేది మాత్రం ఈ గ్రౌండ్కే. దేవుడు లేడు, మనిషి చనిపోయిన తర్వాత జీవనం లేదు. దేవుడు ఉన్నాడని మనం ఎందుకు అంటున్నాం అనే విషయాల గురించి కూడా వాళ్ళకి కొన్ని థియరీస్ ఉన్నాయి నాస్తికులకి. మనిషికి ముందు తెలియదు కాబట్టి జలప్రళయం కానీ, లేకపోతే భూకంపం కానీ, లేకపోతే అగ్ని ప్రమాదాలు కానీ ఇట్లాంటివి సంభవించినప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాకుండా, ఈ నీటిలో ఒక దేవుడు ఉన్నాడు, ఈ అగ్నిలో ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళు మన మీద ఆగ్రహించి ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళని సమాధాన పరిస్థితి వారు మమ్మల్ని చక్కగా చూసుకుంటారు, కొంచెం కనికరం చూపిస్తారు అనే ఆలోచనలు, అంటే ఇలాంటి భయాల ద్వారా దేవుడు అనేటటువంటి ఆలోచనని తయారు చేసుకున్నాడు మానవుడు అనేది ఒక థియరీ, ఒక సిద్ధాంతం. అలాగే ఈ కాల్ మార్క్స్ లాంటి వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ఒక ఎకనామిక్ యాంగిల్ చెప్పారు దీనికి. వాళ్ళు ఏమన్నారంటే, ఏ సమాజంలో అయినా ఒక మైనారిటీ సామాజిక వర్గం అక్కడ ఉన్నటువంటి వెల్త్ అంతటిని, సంపద అంతటిని కూడా కంట్రోల్ చేస్తుంది. సో అది సమాజం అంతటికి ఉపయోగపడకుండా ఉండాలంటే అది వాళ్ళ చేతుల్లోనే, అంటే స్వార్థంగా వాళ్ళే వాడుకోవాలంటే అది వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, మిగతా వాళ్ళని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికోసం తయారు చేసుకున్నటువంటిది రిలీజియన్ అనేది, మతం అనేది ఒక ఉపకరణం, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, అందరినీ మన ఆధీనంలో ఉంచుకోవడానికి ఉపకరించే ఒక ఓపియం లాంటిది ఈ రిలీజియన్ అనేది అని చెప్పుకొచ్చారు వాళ్ళు. ఒక మత్తు పదార్థం లాంటిది. అంటే ఇంకా ముందుకు ఆలోచించనివ్వద్దు. అంటే నేను ఇతనికి బాగా సేవ చేస్తే దేవుడు నాకు పరలోకంలో మంచి స్థానం ఇస్తాడు అని నమ్మబలికి, ఆ విధంగా వారిని నాకు స్లేవ్స్ గా ఉంచడానికి, బానిసలుగా ఉంచడం కోసం ఒక సాధనంగా దీన్ని వాడారు రిలీజియన్ ని. ఆ విధంగా అసలు రిలీజియన్ అనేది వచ్చింది అనేది ఒక థియరీ. సో అలాగే ఈ నైతిక కోణం నుంచి మాట్లాడితే కూడా, ఇప్పుడు చెడు చేయకుండా స్వార్థపరంగా జీవించకుండా ఉండాలి అని అంటే ఒక భయం ఉండాలి, నేను ఒకరికి లెక్కప్ప చెప్పాలి అనేది. సో అలాంటి భయాన్ని కూడా జనాల్లో పెట్టి ఒక క్రమబద్ధంగా సమాజం ముందుకు వెళ్ళడం కోసం కొందరు ఆలోచించి తయారు చేసింది మతం అని కూడా ఒక థియరీ ఉంది. సో ఇలాంటి థియరీస్ అన్ని కూడా చెప్తూ వస్తారు. అంటే మనం దేవుడు ఉన్నాడు అని ఎందుకు నమ్ముతున్నామో
వాళ్ళు చేసుకున్నటువంటి అనాలిసిస్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే దానికి నేను ఏమని జవాబు చెప్తానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మామూలుగా ఒక కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తే మనం ఒక న్యాయస్థానానికి వెళ్తే నేను నేరం చేశానో లేదో నిరూపించాలంటే 3 విషయాలు చూస్తారు. నాకు మోటివ్ ఉండాలి, అంటే ఉద్దేశం ఉండాలి, అంటే ఆ నేరం చేసే ఉద్దేశం ఉండాలి, మీన్స్ ఉండాలి, అంటే సామర్థ్యం ఉండాలి, అది చేయగలిగే సామర్థ్యం ఉండాలి, ఆపర్చునిటీ కూడా ఉండాలి, అంటే చేయగలిగే అవకాశం కూడా ఉండాలి, తర్వాత నిజంగా చేసి ఉండాలి అది, రైట్. సో ఇప్పుడు వీళ్ళు ఈ థియరీస్ ద్వారా ఏం నిరూపించారంటే ఇలా చేయగలగడానికి ఒక ఉద్దేశం ఉండే అవకాశం ఉందా సైకలాజికల్గా అంటే ఉంది, రైట్. అలాగే సామర్థ్యం ఉందా ఇలా దేవుడు అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేయడానికి అంటే ఉంది, అవకాశం ఉందా అంటే అవకాశం కూడా ఉండుండొచ్చు. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేరం చేశాడని చెప్పొచ్చా ఒక వ్యక్తి? చెప్పలేం కదా, చెప్పలేం. ఇప్పుడు ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు, ఆ వ్యక్తిని చంపడానికి ఇంకో 100 మందికి కూడా అవకాశం ఉంది, ఉద్దేశం ఉండుండొచ్చు, సామర్థ్యం కూడా ఉండుండొచ్చు, కానీ వాళ్ళంతా చంపినట్టు కాదు కదా. అవునండి, అవునండి. సో ఉద్దేశము, సామర్థ్యము, అవకాశము ఉంది అని మాత్రమే ఈ థియరీస్ నిరూపిస్తాయి, అంతేగాని వాళ్ళే నిజంగా ఈ ఉద్దేశము, సామర్థ్యము, అవకాశము ఉన్నంత మాత్రాన మనమే తయారు చేసామని చెప్పడానికి ఇవి చాలా యాక్చువల్లీ. It is not sufficient to prove that we did actually invent the concept of God. Though it can only argue that there was a motive or a means or an opportunity to do so.